నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిమాత ప్రమాదంలో ఎవరికి ఇలాంటి ప్రమాదం జరగలేదని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ వైద్యులతో మాట్లాడారు. ప్రమాద సంఘటనపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రికి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. ఏరియా హాస్పిటల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు ఒక అరగంట నుంచి 45 నిమిషాల భయాందోళనతో ఉంది అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి స్టాఫ్ ఇక్కడ కూడా మొదలు ప్రయత్నం చేసి 25 నిమిషాల లోపల ఫైర్ ఇంజన్ కూడా వచ్చి చల్లారిపోయింది. మేమంతా కూడా పరిశీలించడం జరిగింది, చూసినాము. నేను ఆదివారం కాబట్టి అవుట్ పేషెంట్స్ ఎవరు లేరు. ఓపీ ఉంటే దాదాపు ఒక 1000 మంది ఇక్కడ ఉండేవారు. ఓపీ లేక ఆ పక్కన ఏంటంటే ఇది ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన ఆఫీస్ స్పేస్ అది. అక్కడ పేషెంట్ కూడా ఇన్ పేషెంట్స్ కూడా ఎవరు లేరు, దూరంలో ఉన్నారు. కానీ అయినా కొంచెం భయాందోళనతో కొంతమంది కిందికి వెళ్ళి రావడం జరిగింది. అయినా హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ అప్రమత్తంగా ఉండి దీన్ని వెంటనే తగు చర్యలు తీసుకొని వాళ్ళే ఫైర్ ఇంజన్ వాళ్ళు పూజ చేసుకొని వెంటనే మంటలు చల్లారిపోయారు. మన నిర్మల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాద సంబంధం తెలుసుకోవడం కోసం వచ్చిన మంత్రివర్యులు మాజీ మంత్రి రెడ్డి గారికి అందరికీ నమస్కారం. అయితే ఇది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ యాక్సిడెంటల్గా అక్కడ మనకు పేషెంట్స్ లేకపోవడం, ఆదివారం కావడం, ఓపీ లేకపోవడం, మరియు ఆఫీస్ సిబ్బంది కూడా రూమ్లు లాక్